ఇప్పుడు యాక్చువల్‌గా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇది ఆయన అన్న వ్యాఖ్యల్లో కొంత బలం లేదు అని అనడానికి కూడా ఎవరు దానికి సాహసించట్లేదు. కారణం ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద చాలా గురుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా డబ్బులు జమ చేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసి ఈ ప్రభుత్వం దించాలని ప్లాన్‌లో ఉన్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలైతే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత ఇదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కాకతాళీయంగా ఎన్ని ఫంక్షన్స్ లో డిన్నర్స్ లో హ్మ్. ఈ వర్డ్స్ ఏదైతుందో కొంతమంది బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాకు కూడా మిత్తులు ఏదైతుందో అవును. ఏమైనా అవకాశం ఉందా, టీఆర్ఎస్ వస్తుందా, ఆ. ఈ 10 బై ఎలక్షన్ వస్తే ఆ 10 వాళ్ళు గెలిస్తే Yes. ఏమైనా కాంగ్రెస్ లో మార్పులు జరుగుతాయని అనేవాళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ ఒకటి రియల్ ఎస్టేట్ అనేది ఒరిజినల్ గా డౌన్ అయింది. ఎన్నికల ముందు నుంచే డౌన్ స్టార్ట్ అయింది. హ్మ్. మరి హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం దీంతో ఎఫెక్ట్ భారీ ఎత్తున పడింది. ఏది కొంటే ఏది ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేది ఆ నిర్ణయం తీసుకుంటానికి ఏదైతుందో వెనుక ముందు అవుతున్నారు. ఎన్ఆర్ఎస్ నాకు కూడా మిత్రులు ఉన్నారు. అవును. నేను కూడా ఇప్పుడు అనుకోకుండా ఒక వెంచర్ లో ఎంటర్ అయ్యాను. చాలా 1కి 4 సార్లు లీగల్ ఒపీనియన్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెద్ద వెంచర్స్ కు, అంటే కోట్ల ప్రాపర్టీ, 100ల కోట్ల ప్రాపర్టీకి కన్సల్టేషన్ కే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు. అవును. దాంట్లో నా మిత్రులు ఒక డాక్టర్ కానీ కొందరు నాకు అడ్వకేట్స్ కానీ వాళ్ళు ఫీజు అంతా తీసుకుంటున్నారు. 1 మంత్ 2 మంత్స్ టైం తీసుకుంటున్నారు ఒక దాని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే మొత్తం. హ్మ్. సో డౌన్ అయిన మాట వాస్తవం. ఎక్కడైనా కాకతాళీయంగా ఆయన ఒక వ్యాపారస్తుడే కదా, హ్మ్. దుబ్బాక ఎక్స్ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే కదా, అవును. అది మీటింగ్ లో కామన్ గా ఏంటంటే పాలిటీషియన్ కాదు కదా నిగూఢంగా చెప్పాడు. హ్మ్. అది అని ఉంటాడు కానీ అది జరిగే పని కాదు. కానీ నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు. అది అంటుండు కానీ ప్రాక్టికల్ గా హ్మ్. కొనడం అమ్మడము ఈ ప్రభుత్వం పడిపోవడం అనేది ఆషామాషి కాదు. హ్మ్. ఇక్కడ ఏ పరిస్థితిలో ఇప్పుడున్న ఫిగర్ ప్రకారము హ్మ్. గెలిచింది 39, ఒకటి బై ఎలక్షన్ ఓడిపోయింది 38. 39. 38లో 10 మైనస్, హ్మ్. 10 డిస్క్వాలిఫై అవుతారా కారాయిగా వాళ్ళు వస్తారా పోతారా పక్కకు పెట్టండి. హ్మ్. ఉన్నది 28. ఎంఐఎం గెలిచిన 7 ప్లస్ 65 ఎమ్మెల్యేలు, 65 సిపిఐ 66, హ్మ్. 73 ఉన్నప్పుడు ఇది ఫిగర్ ఎట్లా కలుస్తుంది? 8 బీజేపీకి హ్మ్. కావాలంటే 52 కావాలి. అవును. దీనికి ఏదైతుందో 28కి ఏదైతుందో 28, దీనికి 32 కావాలి. హ్మ్. సో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్స్ కలిసే సమస్య లేదు. ఇప్పుడున్న అసెంబ్లీ సెన్స్ ప్రకారం 4 పార్టీలది ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇబ్బందే లేదు. 32 మంది ఎమ్మెల్యేలు కొనేంత సత్తా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాదండి, ఇప్పుడు స్పీకర్ అనేవాడు కాంగ్రెస్ హ్మ్. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండాలనుకుందాం. ఆ. కొంటే ఏడికి పోవాలి వాళ్ళు? హ్మ్. రాజ్భవన్ పోవాలి కదా, అవును. రాజ్భవన్ పోయి విత్డ్రా చేసిన ఉంటారు కదా. అవును. ఈ లోపల ఏదైతుందో వాళ్ళు ఆ రాజ్భవన్ పోతేనే ఇక్కడ స్పీకర్ కు పిటిషన్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ విప్ప హ్మ్. లేకపోతే ఆ సిఎల్పి లీడర్ ఎవరో డెలిగేషన్ పోయి అవును. డిస్క్వాలిఫై చేయమంటారు. అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా హ్మ్. యాంటీ పార్టీ కింద అవును. ఇమ్మీడియట్ డిస్క్వాలిఫై అవుతారు. అవును. ఆ 32 మైనస్ అయింది అనుకుందాం. అవును. కాంగ్రెస్ లో 32 మైనస్ అయితే 66లో 32 పోతే 32 ఉన్నారు కదా. అవును. 32 ప్లస్ ఎంఐఎం 7 ఏడు కదా. ఉంది. అవును. మరి బీజేపీ దీనికి ఎక్కడి నుంచి రావాలి? కష్టం. ఆ? ఏ ఈక్వేషన్ లో చూసుకున్నా కష్టమే. ఇది రారు కదా. అవును. లేదు, హ్మ్. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చు వాళ్ళు. హ్మ్. నో కాన్ఫిడెన్స్ మోషన్ లో సపోజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లో వీళ్ళు అగైనెస్ట్ ఓటేసిండు అనుకుందాం. హ్మ్. ఓటేసిండు 32 అనుకుందాం. 32 కాదు 64, 65, 66 ప్లస్ 73. హ్మ్. 73లో ఒక 15 మంది అగైనెస్ట్ ఓటేసిండు అనుకుందాం. ఓటింగ్ ఆటోమేటిక్ గా సపోర్ట్ బీజేపీ ఎంఆర్ఎస్ ఆ నో కాన్ఫిడెన్స్ కు సపోర్ట్ చేసింది అనుకుందాం. బీజేపీ ఇద్దరు కాదు, వీళ్ళు పెట్టిండు వాళ్ళు పెట్టిండు అనుకుందాం. చర్చలో ఆ ప్రభుత్వం ఓడిపోయింది అనుకుందాం నో కాన్ఫిడెన్స్ లా. ఓటు బహిరంగం కదా సార్, విప్పిస్తారు కదా సార్. విప్పించినప్పుడు ఏదైతుందో చేతిలో అయిపోయి సిస్టమ్ పెడతారు హ్మ్. అంతే కదా స్పీకర్. హ్మ్. నో కాన్ఫిడెన్స్ లో దానికి వ్యతిరేకంగా ఓటేసారు. నో కాన్ఫిడెన్స్ కు హ్మ్. సపోర్ట్ గా ప్రతిపక్షానికి మద్దతుగా వేసారు అనుకో, ఇమ్మీడియట్ ఆ ఓటింగ్ అయిపోతేనే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్. హ్మ్. అయినాక డిస్క్వాలిఫై అయినాక స్ట్రెంత్ మళ్ళీ రాజ్భవన్ పోవాలి కదా. రాజ్భవన్ పోతే ఎక్కడిది? టీఆర్ఎస్కి లేదు కదా. ప్రభుత్వం అనేది ఎలా పడిపోతుంది అంటే కాకతాళీయంగా కార్యకర్తల్లో చెప్పినా కూడా హ్మ్. విజువల్స్ ఉన్నాయి. నేను అట్లా చెప్పలేదని హ్మ్. ఖచ్చితంగా చెప్పిండు అతను. కాకతాళీయంగా మాట్లాడుకున్న మాటని చెప్పిండు, ఇట్లా అంటుండని చెప్పిండు కార్యకర్తలు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. స్పీకర్ అనేవాడు కాంగ్రెస్ పార్టీ వాడున్నాడు, అతనున్నాడు. హ్మ్. అతను ఏదైతుందో ఈ డిసిషన్ రాజ్భవన్ పోయినా తీసుకుంటాడు, హౌస్ లో జరిగినా తీసుకుంటాడు. జరిగినప్పుడు స్ట్రెంత్ ఏదైతుందో ఉన్న స్ట్రెంత్ తోటే చీఫ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ అతన్ని ఎన్నుకుంటారు, లేకపోతే ఇంకో అతన్ని ఎన్నుకుంటారు.
ఎవరు మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉంటే డిస్క్వాలిఫై ఎలక్షన్ వరకు ఉండదు కదా. మళ్ళీ మంత్రివర్గం అనేది జరగాలి కదా, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది తోటి అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ కి స్ట్రెంత్ ఉంటుంది కదా. కరెక్ట్. సింగల్ లార్జెస్ట్ ప్లస్ ఎంఐఎం సపోర్ట్ తోటి కాంగ్రెస్ కదా. సో ఆటోమేటిక్ గా మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి గారు అవుతాడు, లేకపోతే ఇంకోరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఉప ఎన్నికలు అయిన తర్వాత నిజంగానే ఆ ఉప ఎన్నికల్లో అన్ని టీఆర్ఎస్ గెలిచి 60 క్రాస్ అయినప్పుడే వాళ్ళకు ఆ ముఖ్యమంత్రి వస్తుంది, ఆ పార్టీకి వస్తుంది. అప్పటి వరకు రాదు. అందుకోసం 5 సంవత్సరాల వరకు ఏమి లేదు. కాంగ్రెస్ వైరల్ అయినా ఇదేమైనా ఇది సోషల్ మీడియా కోసం కానీ ఇది చర్చ కోసం కానీ తప్పితే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. ఇది 100% ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. దీన్ని ఎవరు తోసిపారేయలేరు. ఇది జరిగే పని ఇదే.